తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడారు కాబట్టి తీన్మార్ మల్లన్న ఇన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం సపోర్ట్ తోటి మీ అందరి సపోర్ట్ తోటి ఆయన ఎమ్మెల్సీగా గెలిచిన ఈరోజు ప్రభుత్వం మీద బురజల్లే కార్యక్రమం చేస్తున్నాడు, మీకు మేకేలే కూర్చున్నాడు. సో మరి ఏంటి జరిగిన పరిస్థితి ఏంటి అసలు? అంటే దాని మీద సోకాశ రోజులు ఇచ్చినట్టు ఇచ్చారా లేకపోతే ఏంటి అసలు? ఏం చేస్తున్నా ఏమనుకుంటారు ఫైనల్ మీరు? ఇప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్ బీసీ కార్డు బాగా పైకి వచ్చింది, డామినెంట్ ఫ్యాక్టరీ వచ్చింది పాలిటిక్స్ లో. గతంలో అవేర్నెస్ కానీ ఇంత ఐక్యత కానీ బీసీలో లేదు. ఏ ఎక్స్టెంట్ కు పెరిగిందంటే ఇప్పుడు మా కాంగ్రెస్ అభ్యర్థికి సమస్యగా మారాడు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి. అక్కడ అవును ఇండిపెండెంట్ అభ్యర్థిని మా తీర్మానం మళ్ళీ అన్నాడు, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి బీసీకి వేయండి అంటాడు. అఫీషియల్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఉంటే నువ్వు డబ్బులు తీసుకోండి బీసీకి వేయండి అని ఎట్లా అంటావు? మావాడు అన్నాడు ఆ మాట కూడా. అంత అవేర్నెస్ వచ్చింది, అంత ఐకమత్యం వచ్చింది. కాబట్టి ఇట్లాంటి ఈవెన్ మా ఎలక్షన్స్ లో ధర్మారైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ యూనిటీ కనుక నిజంగా వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తే నేను తప్పని కూడా అనట్లే. ఈసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ రాజ్యాధికారంలో పాలు పంచుకునే విషయంలో కూడా చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు రాలేదు. ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ అయింది. యాక్చువల్లీ రిజర్వేషన్స్ ఎందుకు కల్పించాడు అంబేద్కర్? ఎందుకు కల్పించాడు ఎస్సీ ఎస్టీల కంటే? వీళ్లకు కనీసం రిజర్వేషన్స్ ఇస్తే ఈ అణగారిన కులాలు కానీ ఇట్లాంటి వర్గాలు కానీ తిరిగి మెయిన్ స్ట్రీమ్ లోకి రాలేవు, అప్పర్ క్యాస్ట్ రానివ్వరు. కాబట్టి రిజర్వేషన్ల ద్వారా మెయిన్ స్ట్రీమ్ లోకి వస్తారు. ఒక 10 years కోసం పెట్టాడు. తర్వాత 20 అయింది, 30 అయింది, 40 అయింది, ఇప్పటికి కూడా కొనసాగుతుంది. పొలిటికల్ అయిపోయింది. అది క్యాస్ట్ పరంగా ఓటు బ్యాంక్ కింద చూడడం మొదలు పెట్టారు రాజకీయ పార్టీలు. కాబట్టి ప్రతిసారి ఇంకో 10 సంవత్సరాలు పెంచుకుంటూ ఇప్పటికి కూడా ఆ వర్గాలు మెయిన్ స్ట్రీమ్ లో లేవు. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్స్ వచ్చే పరిస్థితి వచ్చే వరకు వాళ్ళది కూడా అదే పరిస్థితి. వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నా వాళ్ళకి అనుకున్నటువంటి ప్రపోర్షనేట్ పద్ధతిలో రిజర్వేషన్స్ లేవు. కాబట్టి ఒక డిమాండ్ వచ్చింది ఇప్పుడు ఈరోజు. కానీ అన్ని పార్టీలు కూడా వినాల్సిన పరిస్థితి కంపల్షన్ క్రియేట్ అయింది. ఇటువంటి నేపథ్యంలో ఆ ఉన్న బీసీ లీడర్ ఎవడో వాడు పట్టుకొని షోకాజ్ నోటీస్ సస్పెండ్ చేస్తుంటే పార్టీకి నష్టమయ్యే పరిస్థితి వచ్చింది. టాలెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి మీరు అన్నట్టు అన్ని వర్గాల ఓట్లతో గెలిచినటువంటి తీర్మానం వలన అట్లా మాట్లాడకూడదు. బీసీ కాన్సెప్ట్ ఎత్తుకోవడం తప్పులేదు. మేము కూడా నేను ఒక 2 ఏళ్ళు పార్టీ నడిపా, రాష్ట్రీయ లోక్దళ్ అని. దాని ఎజెండాయే సామాజిక తెలంగాణ అన్నాను. మేము అసలు ఎలక్షన్స్ లో 20 బీఫారాలు ఇచ్చాము మా పార్టీ నుంచి. ఆ రోజుల్లో రాష్ట్రీయ లోక్దళ్ అజిత్ సింగ్ పార్టీ ఇక్కడ పెట్టి ఆ 2 years నడిపిన పార్టీలో మేము బీఫారాలు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు 20 seats ఇస్తే 20 మొత్తం వాళ్ళకే ఇచ్చాం. ఒక్క ఓసీకి నేను ఆ కాన్సెప్ట్ ఏమో అది సోషల్ జస్టిస్ కార్డ్. ఇట్లా మేము తిట్టలే, రెడ్లను తిట్టి, వైశ్యులను తిట్టి, బ్రాహ్మణులను తిట్టి అసలు నువ్వు ముందు తిడితే అదే వాడు ఏకపోతే ఏకపోయేవాడు. నువ్వు గెలిచేదో లేదో అప్పుడు తెలియదు. అంతేగాని ఈ రోజు నువ్వు గెలిచిన అదే ఆయన మల్లన్న అనేది సామెత కూడా ఉందిగా, ఏరు దాటేంత వరకు ఓడమల్లన్న తాటినాక సో ఇది కరెక్ట్ కాదు కదా. ఈ కులాలు కాన్సెప్ట్ తప్పు కాదు, ఖచ్చితంగా బీసీ ఏం తప్పులేదు, మనందరం కూడా సమర్థించాల్సిందే. అది ఆ ఇష్యూ ఆయన ఎత్తుకునేది మంచి ఇష్యూ, పవర్ఫుల్ ఇష్యూ. దాంట్లో ఆయనకు పేరు కూడా వచ్చింది, కారణం లేదని. ఇతర తెలియదు ఒకటి. ఆ తిట్టే కార్యక్రమం అనేది అందరికి అది నచ్చట్లేదు, చాలా మందికి నచ్చట్లేదు, ఈవెన్ ఆ వర్గాలకు కూడా నచ్చట్లేదు. నిజమైనటువంటి అంటే చౌకబారి కామెంట్స్ కదా. నీ ఆ మాట నేను అనట్లే కానీ ఆయన వాడిన పదజాలం కూడా ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ కరెక్ట్. ఇప్పుడు ఎవరైతే బీసీలో వెతుకున్నాడు ఆయన ఆ బీసీలో ఆయనకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు కదా. అదే మరి వాళ్ళు క్రిటిసిజం వస్తుంది, ఇట్లా మాడకూడదు అంటున్నారు వాళ్ళే. మీరు నేను పక్క పెట్టండి, వాళ్ళే అంటున్నారు, వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళే ఈ విధమైన భాష కరెక్ట్ కాదంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా దాన్ని కొంచెం ఛానలైజ్ చేసుకోవాలి. ఎనర్జీ వస్తుంది అందులో. ఏంటి సార్ మరి క్రమశిక్షణ